మీ ఛానల్ మీరు జాబ్ ఇలా చేస్తున్నా మీకును మీ యజమాన్యానికే సంబంధం ఉంటుంది. ఇంట్లో మిమ్మల్ని అంటేనే మీ యజమాని ఉరికొత్తదే. కన్నా కూతురు మాట్లాడితే తల్లికి సంబంధం లేదంటే నమ్ముతారా? నమ్మొచ్చా? ఇది సమస్య సార్. అది వ్యక్తులు వాళ్ళ మధ్య బంధాలు మాట్లాడుతూ పోతే 100 ఉన్నాయి వాటికి తప్పులకు జవాబు మా దగ్గర మాట్లాడలేక కాదు. ఆ తప్పులు చేసిన వాటి ఇప్పటికైనా వాటి రియలైజ్ కావాలన్న ఆలోచన లేదు. ఎందుకు పరకాల పట్టుటను ఎందుకు పారిపోయినావు? అక్కడికి వెళ్ళి పంపించేస్తారా అని ఉంచుతారా పార్టీని? అది అధిష్టానం నిర్ణయం తీసుకుంటాం. మన చేతిలో ఏముంటుంది? అది నేను ఎవరిని మీరేం డిమాండ్ చేస్తుంది? పంపించేయాలో ఉంచాలో? మేము ఎవరినే కానీ ఈ విధంగా మాట్లాడిన వాళ్ళని ఎవరిని కూడా ఉపేక్షించవద్దు. రాజేందర్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ రాజేందర్ రెడ్డి గారు, ఏంటంటే వరంగల్లో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కాళ్ళలో ముళ్ళులా ఉన్నారు కొండా సురేఖ, లేదంటే మీరే ఆవిడని ముళ్ళు అయ్యేలా చేశారా? ఏం జరుగుతుంది? అట్ట చేసేటట్టుంటే మంత్రి పదవి ఎందుకు ఇచ్చిండండి అధిష్టానం? మేము గౌరవం మర్యాద ఇస్తాం. ఒక కొండ సురేఖ గారి నుంచి పెట్టిన ప్రెస్ మీట్లు కావు కదా ఇవి. ఎవరు పార్టీగా వ్యతిరేకంగా మాట్లాడితే వారిని పార్టీల నుంచి బహిష్కరించాలని చెప్పిన మాట మేము. సురేఖ గారిని ఉదాహరణకు ఎందుకు తీసుకుంటున్నారు మీరు? మేము పార్టీలో లక్షలాది మంది కష్టపడుతూ వచ్చిన ప్రభుత్వం ఇది. కష్టాజితాలతోటి, కేసులతోటి, ఎన్నో ఇది పాదయాత్రలతోటి వచ్చినటువంటి ప్రభుత్వం కదా ఇది. దీనికి వ్యతిరేకంగా వాళ్ళగొట్టి నలుగురు స్వార్థాల రాజకీయాల గురించి, వాళ్ళ పదవుల గురించి దీన్ని నష్టపరుస్తామంటే చూసుకుంటూ కూర్చుంటారా? లక్షలాది మంది వీళ్ళ నలుగురు గురించి వెయిట్ చేయమంటారా? కాబట్టి ఎవరు మాట్లాడినా వారి మీద చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తాం. ఆవిడ ధోరణి ఎందుకు విభిన్నంగా ఉంది? మొదటి నుంచి మీరు వరంగల్లో ఉన్నారు, మీరు సీనియర్ నాయకులు, ఎందుకు అంత తేడా? నా ఒక్కరితోటే కాదు కదా, నాకైతే వాళ్ళతో పంచాయతీ ఏం లేదు. వాస్తవం చెప్పండి, నాకు పంచాయతీ ఏం లేదు. పార్టీ దృష్టినే మాట్లాడుతున్నా తప్ప నాకు వేరే దృష్టి లేదు. ఇక్కడ కూతురు మీద ఎలా, ఇప్పుడు కూతురు చేసిన తప్పుకి తల్లిని ఎలా బాధ్యతలు చేస్తారండి మీరు? దానికి ఒక సమాధానం చెప్పండి. మీరు తల్లి ఎలా బాధ్యత వహిస్తారు? మీ ఛానల్ మీరు జాబ్ ఇలా చేస్తున్నా మీకును మీ యజమాన్యానికే సంబంధం ఉంటుంది. ఇంట్లో మిమ్మల్ని అంటేనే మీ యజమాని ఉరికొత్తదే. కన్నా కూతురు మాట్లాడితే తల్లికి సంబంధం లేదంటే నమ్ముతారా? నమ్మొచ్చా? ఇది సమస్య సార్. అది వ్యక్తులు వాళ్ళ మధ్య బంధాలు వ్యవస్థనే మీరు అన్నట్టు ఏకీభవిస్తానా? అది కుటుంబం కదా, సంబంధం లేదంటే నమ్ముతారా? అట్లా అది పద్ధతేనా? మరి ఏ సంబంధం లేనప్పుడు ఇదివరకు ఒకసారి జరిగినప్పుడు మీరు ఎందుకు పట్టుకొని తిరిగిన అందరి దగ్గరికి? ఇప్పుడు పరకాల్లో మాకు పట్టుంది, మా కుటుంబానికి చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి ఇదంతా చేస్తున్నారు. వాళ్ళ ఆగ్రహం ఓపెన్గా వాళ్ళ మాటలు బట్టి అర్థమవుతుంది. మరి ఇది చేయడం కరెక్టేనా? పరకాల్లో మాకు కుటుంబానికి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉంటాడు, మాకు పట్టు ఉన్నదంటే ఆడ వదిలిపెట్టి ఎందుకు పోయినావు? ఈస్కో పట్టున్న కాన్స్టిట్యున్సీని వదిలిపెట్టి ఈస్ట్కి ఎందుకు పోయినరు? ఇవన్నీ కూడా మంచిది కాదు. మాట్లాడుతూ పోతే 100 ఉన్నాయి వాటికి తప్పులకు జవాబు మా దగ్గర మాట్లాడలేక కాదు. ఆ తప్పులు చేసిన వాటి ఇప్పటికైనా వాటి రియలైజ్ కావాలన్న ఆలోచన లేదు. ఎందుకు పరకాల పట్టుటను ఎందుకు పారిపోయినావు? అక్కడికి వెళ్ళి కొండా సురేఖ ఏం చేస్తే వివాదం ఫైనల్గా సర్దుమరుగుతుంది చెప్పండి. ఆయన ఒక్కటేనండి, కొండా సురేఖ గారు అందరినీ కలుపుకొని పోవాలి. మంచి చెడు అనేది ఇది చేసుకొని పోవాలి. మంత్రి జిల్లాకు నీకు మంచి హోదా ఇచ్చాను, అందరినీ కలుపుకొని పోవాలి. గౌరవం మర్యాదలు ఉండాలి. ఈ సిస్టంలో పోతే నీకు తిరుగు లేకుండా ఉంటుంది. నువ్వే నలుగురు చెప్పవలసిన మంత్రి పదవులు ఉన్న స్థానంలో కూర్చున్న మీరే ఇలాంటి పనులు చేసుకుంటూ రోడ్ల మీదకి ఎక్కి పార్టీని అప్రతిష్టపాలు చేస్తుంటే దీన్ని మంచిది కాదు. పంపించేస్తారా అని ఉంచుతారా పార్టీలో? అది అధిష్టానం నిర్ణయం తీసుకుంటాం. మన చేతిలో ఏముంటుంది? అది నేను ఎవరిని? మీరేం డిమాండ్ చేస్తుంది? పంపించేయాలో ఉంచాలో? మేము ఎవరినే కానీ ఈ విధంగా మాట్లాడిన వాళ్ళని ఎవరిని కూడా ఉపేక్షించొద్దు. ఎవరే కానీ, అది కొండా సురేఖ మాత్రమే కాదు, అది ఎవరైనా కానీ ఇలా మాట్లాడితే పార్టీ నుంచి పంపించేయాల్సిందే. ఇలాంటి నాయకుల వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది అంటున్నారు. శేష విదేశం, హైదరాబాద్.